టీడీపీలో ఉన్నా ఉమ్. పదవి కాదు, దాసరి ఇవ్వకపోయినా కిరణ్ ఇచ్చినా ఎంతో కష్టపడ్డాడు కదా ఎలక్షన్ లో. అతను ఏం ఏమైనా చేశాడు సార్ చివరికి? మాట్లాడతారు ఒక సార్. నిమిషం ఆగండి, దాసరి ఆగండి. ఆయన టైం వచ్చినప్పుడు అప్పుడు ఆయన అడుగుతున్నారు, లాగండి మీరు. అంటే కాదు సార్, ఆయన మాట్లాడేది ఏమైనా అర్థం ఉందా, ఏమైనా మీనింగ్ ఉందా? ఆయన మాట్లాడినంత సేపు నువ్వు ఓపిక ఉందా? అవును అవును. ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈనో ప్యాకెట్లు ఈయన కూడా ఒకటి పంపిస్తాం తాగమనండి. ఆ? జగన్మోహన్ రెడ్డి వీళ్ళు తాగండి, నాకు కాదు, మీరు ఒకటి మీరు తాగండి, తాగాల. కడుపు పంట చల్లారొద్ది. అర్థం కదా? సరే ఇప్పుడు సరే అవన్నీ పక్కన పెడదాము. సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు తల్లికి వందనం గడిచిపోయిన విద్యా సంవత్సరానిక మొదలవనున్న విద్యా సంవత్సరానిక? సార్, తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇచ్చాం. ఓకే, అర్థం కాలేదా? జూన్ లో స్టార్ట్ అవుతుంది, ఇచ్చాం. గత ప్రభుత్వంలో 40 లక్షల మందికి ఇస్తే మేము 67 లక్షల మందికి ఇచ్చాం. ఓకే. ఆయన మాదిరి అప్పుడు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి ఆయన చెప్పాడు, వాళ్ళ భార్య చెప్పింది. అఫీషియల్ గా వారు మేనిఫెస్టోలో పెట్టలేదు. తల్లికి వందనం అన్నారు. ఇప్పుడు వినండి వినండి ఒక నిమిషం. ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటారు, ఒక బిడ్డకే ఇచ్చి ఇంకొక బిడ్డకి ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? మేము అలా చేయలేదు కదా. ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, 5 మంది ఉంటే 5 మంది, 12 మందికి కూడా ఇచ్చాం. ఇప్పుడు చెప్పారు కదా మీరు, అన్నమయ్య జిల్లాలో ఒకే ఇంట్లో రేషన్ కార్డులు, ముగ్గురు అన్నదమ్ములు, ఒక్కొక్క అన్నదమ్ముడికి 4 బిడ్డలు అయితే 12 మందికి వేసేసాం. మా ఊర్లో కూడా ఒక ఇంట్లో ముగ్గురికి వేసేసాం. ఇప్పుడు సూపర్ 6 లో మేము చెప్పిన ప్రతి హామీని ఒక్కొక్కటి టైం టేబుల్ వారీగా 21వ తేదీ అన్నదాత సుఖీభవ పడబోతుంది. రాసి పెట్టుకోండి. ఆగస్టు 10 రాసుకోండి. ఈ నెల 21న అన్నదాత సుఖీభవ మీ ఖాతాలో జమ అవుతుంది. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆల్రెడీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి మెగా డిఎస్సి దగ్గర అన్ని దాదాపుగా 70% ఆఫ్ సూపర్ 6 స్కీమ్లన్నీ కూడా అమలైపోయినాయి. మీరు చెప్పినట్టు తల్లికి వందనము, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మేము చేస్తున్నటువంటి అభివృద్ధి. ఆగండి సార్, ఒక సంవత్సరంలోనే అన్ని చేస్తారా ఏంటి? మీరు చెప్పేటప్పుడే 5 సంవత్సరాలు మీరు చాలా అంటారు, అది తర్వాత మాట్లాడుతారు మీ టైంలో. తప్పకుంటారు కదా అంటా నేను అడుగుతున్నా, ఆయన చెప్పమంటాను. మా గెలుపుకు కారణం ఎవరంటే ఆనిముత్యాలు లాంటి నారాయణమూర్తి గారు, రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, పేని నాని, ఇటువంటి ఆనిముత్యాలు ఇంకా ఉండాలి మాకి. ఎందుకంటే టీవీలలో కూర్చొని 2019 ఇంతకు ముందు అరిచినారు, జగన్మోహన్ రెడ్డిని సంక్రాంతి చేసినారు, మళ్ళీ అరుస్తారు. ఆ 11 కూడా లేకుండా చేసి రైట్ వన్ బై వన్ మాట్లాడుతుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.